కళాకారులు సమాజాన్ని చైతన్యపరుస్తారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న అన్నారు. ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయంలో కళాకారుల సత్కార కార్యక్రమంను నిర్వహించారు. కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సమాజానికి అవసరమైన మంచి సందేశాలను తెలియజేస్తారని పోతన్న స్పష్టం చేశారు. ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు, పద్మశ్రీ షేక్ నాజర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కళాకారులను సత్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం 17 మంది సభ్యులతో కూడిన జిల్లా నవ్యాంధ్ర ప్రజా మండలి కమిటీని ప్రకటించారు. వర్ధిల్లాలి ప్రజాకారులు, వర్ధిల్లాలి ప్రజాకారులు. కూడా గొప్ప సేవలు అందించేటటువంటి మహనీయుడు. దురదృష్టం ఏంటంటే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులు ఇట్లాంటి కళాకారులను అలాగే ఈ యొక్క మహనీయులను కూడా భావితరాలు మర్చిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈవేళ. కానీ ఈవేళ ప్రతి భవిష్యత్ పౌరుడు కూడా భావి జీవితంలో కొన్ని తరాల పాటు ఇటువంటి వ్యక్తులు చరిత్రలో నిలవాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుండాలి. ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే వారిని స్మరించుకోవడం జరుగుతుంది. అదే సమయంలో వారికి మనం నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కళాకారులందరూ కూడా ఇవాళ కళలకు కానాజీ అయినటువంటి విజయనగరం జిల్లా వారందరినీ గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వారందరినీ గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం, కళామతల్ని గౌరవించుకోవడం, కళలను గౌరవించుకోవడం, సాహిత్యాన్ని గౌరవించుకోవడం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అటువంటి వారిని అందరినీ కూడా ఇవాళ హనుమకరావు గారు, శ్రేణి గారు ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రజల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రజల తాలూకా ఆరోగ్యాలు, ప్రజల తాలూకా సమస్యల్ని ప్రతిఘటిస్తూ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా వీళ్ళు భాగస్వామ్యమై కళల్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తులు వీళ్ళు. మొదట డాక్టర్ మా గరికపాటి రాజారావు గారు మొదటి తరం సినిమా యాక్టర్లందరినీ కూడా వెండి తరగతి పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ రాజారావు గారు. సుమారు గుమ్మడి, జమున, రేలంగి, పద్మనాభం, అలాగే అల్లూరు రామలింగయ్య, రాజబాబు వీళ్ళంతా కూడాను రాజుగారు అతని ద్వారానే బయటకు వచ్చారు. గరికపాటి రాజారావు గారు. అంతేకాకుండా గరికపాటి రాజారావు గారు గారు ఉత్తమ కళాకారుడు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా తన సంస్థని విస్తృతం చేశారు అతను. అంతేకాకుండా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అని ఇప్టా అనే సంస్థ ద్వారా ఢిల్లీలో బొంబాయిలో జరిగిన దామోదర్ హాల్లో జరిగినటువంటి సభలో అతన్ని గరికపాటి రాజారావు గారిని ఎంపిక చేశారు. అతను దేశవ్యాప్తంగా నాటకాలను ప్రదర్శిస్తూ ఆ ఇన్స్పిరేషన్ వచ్చినటువంటి అనేక మంది కళాకారులు తయారు చేసినటువంటి ఘనత రాజారావు గారికి దక్కింది. ఆయన తీసినటువంటి మా భూమి నాటకం మొత్తం దేశం అంతా ప్రజల్లో చైతన్యం నింపింది. ఈ దేశంలో భూమి పంచకుండా ఏ సమస్య పరిష్కారం కాదని ఇతివృత్తంతో తీసినటువంటి మా భూమి నాటకం అనేది దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వెళ్ళింది. ఈ నాటకం కోసం పార్లమెంటు వాళ్ళు కూడా పార్లమెంట్లో అతని నాటకాన్ని ప్రదర్శింపజేశారు.
అలాంటి పరిస్థితి దేశంలో ఎంతోమంది చైతన్యం చేసిన మహానుభావులు